మండల విద్యాధికారి భాస్కర్ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ గారికి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి మేడం గారికి, ఏపీసీ చైర్మన్, మా ఆత్మీయులు, నిజానికి సమాజం పట్ల ఒక అవగాహన ఉండి ఎక్కడ అవసరమో అక్కడ స్పందిస్తున్నటువంటి యుగంధర్ రెడ్డి అన్నగారికి, కమలాకర్ రెడ్డి సారు, ముఖ్యంగా దుర్గపల్లి పాఠశాలను ఒక టీమ్ స్పిరిట్ తోటి విద్యారంగంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఈరోజు ప్రీ ప్రైమరీ పిఎంసిలో ప్రీ ప్రైమరీ సంబంధించినటువంటి అఫీషియల్గా ప్రారంభించడంలో భాగస్వాములు అవుతున్నటువంటి గ్రామ పెద్దలు, తల్లిదండ్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజానికి గొప్ప అవకాశము. ఒల్గొండ మండలంలో యూపీఎస్ దుర్గపల్లి ఒకటే వచ్చింది సెలెక్ట్ కావడం. మండల్ వైదు ఒక గజిటెడ్ హెడ్ మాస్టరు తోటి స్కూల్స్ విజిట్ చేసి వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ పంపించడం వల్ల సెలెక్షన్ అవుతుంది. నేను అప్పుడు తదుపరిలో చేస్తూ ఉన్నాను. భువనగిరి మండలంలో నేనే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని స్కూల్స్ వచ్చినాయి. మరి ఇక్కడ ఈ మండలంలో పెద్ద మండలమే, మరి ఎందుకు ఒకటే వచ్చింది. అది మీకు వరించినందుకు నేను బాగా సంతోషపడతా ఉన్నాను. తుర్కపల్లి విలేజ్ తోటి ఒక 30 సంవత్సరాల అనుబంధం నాది. కాబట్టి పిఎంసిలో మంచి ఫండ్స్ వస్తాయి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. రమేష్ సార్ అన్నట్టు పాఠశాల అభివృద్ధి చెందాలన్నా, కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా కొంత రిస్క్ ఉంటుంది. డెవలప్మెంట్ కావాలంటే మనం రిస్క్ ఉండాలి. ఉట్టి కాదు, కూర్చుంటే కాదు, కాలేదంటే కాదు. మనం ఎంతో కొంత క్రియేషను దీంట్లో కొత్త ప్రవేశపెట్టాలి అన్నప్పుడు మనకు దీని ఒక దాతను పాఠశాలకు తీసుకురావాలంటే మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. వచ్చిన తర్వాత దానికి జవాబుదారీతనం కూడా ఉండాలి. అంటే రిస్కే, అంత ఈజీ కాదు. నాకేం తెలియదు అనేటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది ఈ రోజులలో. కానీ నేను పనిచేస్తున్నటువంటి పాఠశాల నా కుటుంబం అభివృద్ధికి, నేను ఈ స్థితిలో ఉండడానికి పాఠశాలే ప్రధాన కారణము, ఎక్కడ పనిచేసిన అనే భావించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా సమాజంలో ఉన్నారు. సంఖ్య తక్కువనే ఉండొచ్చు కానీ ఇంకా ఉన్నారు. పాఠశాలను కాపాడుకోవాలి, పాఠశాల ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడే ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. అట్లా ఈ పాఠశాలలో ఒక కమిట్మెంట్ నిరంతరము నాకు ఎంతో కొంత సమాచారం ఉంటుంది పాఠశాలకు సంబంధించి. అంతా తెలియని వాళ్ళు ఏం కాదు. రమేష్ సారు 20 సంవత్సరాలకు వెళ్ళి ఆత్మీయ మిత్రుడు. భువనగిరి మండలంలో ఎక్కువ చేసిన బండ సంవత్సరం నుండి, తర్వాత ఒల్గొండకు వచ్చిన తర్వాత, అంతకంటే నేను రాకంటే ముందు కూడా ఎక్కడోసారి కలిసేది. సారు యొక్క కమిట్మెంటు, పనిచేయాలనే ఆలోచన అనుకున్నది. బాలస్వామి సారు రోజు కలుస్తాం, అందుకంటే ముందు దాని వచ్చినటువంటి ఒక సామాజిక నేపథ్యము, పనిచేయాలనే ఆలోచన అనుకున్నది. తర్వాత శ్రీరామ్ సార్ కూడా నాతలగూడెంలో పనిచేసినట్టు, నేను అక్కడ విజిట్ చేసిన, సమ్మర్లో కూడా తిరిగినాము. పాఠశాలకు సంబంధించినటువంటి తన కమిట్మెంట్, తన సంబంధించింది కూడా తెలుసు నాకు. మణికుమార్ సారు కొత్తగా పరిచయమైన ఒక డ్యూటీ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. నేను బాలస్వామి సార్ కూడా చెప్తుంటాను. నెక్స్ట్ తను చాలా కమిట్మెంట్తో పిల్లల అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తి. నెక్స్ట్ జ్యోతి మేడం, జ్యోతి కదా, ఆమె మా అమ్మాయి ఒల్గొండ. తను కూడా దుప్పెల్లిలో ఉన్నప్పుడు కూడా పోయినా నేను. అంతకంటే ముందు, ఇక్కడ రాకుండా ముందు కూడా ఆర్గనైజేషన్ పరంగా విజిట్ చేసిన సందర్భాలు ఉండే. తర్వాత పోయినా ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు ఇక్కడ. అంటే మనం పోయిన తర్వాత కూడా పిల్లలు మనల్ని గుర్తు చేస్తున్నట్టే ఎంతో కొంత ఉపాధ్యాయులు సక్సెస్ అయ్యాయి. అది చాలు మన కులమా. అట్లా ఒక కమిట్మెంట్ తోటి పాఠశాల అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. రమేష్ సార్ ముందు మాట్లాడుతూ నేను ఎందుకు వచ్చిన వీడికి అనేటువంటి అభిప్రాయం వెలిపించింది. వాస్తవం కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంటుంది. పిఎంసి
వచ్చింది ఇక్కడ. మేడం అన్నట్టు వాస్తవానికి రూము చాలా అద్భుతంగా ఉన్నది. పిల్లలు చాలా ఆ వాతావరణం కల్పించగలిగితే నువ్వు ఏ ప్రైవేట్ సెక్టారు ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రీ ప్రైమరీకి సంబంధించిన పిల్లలు చాలా అదృష్టవంతులు, తల్లిదండ్రులు అదృష్టం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంత స్పేస్ ఈ రకాల ఇవన్నీ కూడా ఉంటాయి. బాగా చేసినారు. ఆర్ట్ కూడా శ్రీరామ్ సార్ చేసినట్టున్నారు. అంత మంచి ఆర్టిస్ట్ పెట్టుకొని మనం ఎక్కడో నిలబడుతున్నాం. నిలబడిన చాలా మంది అడిగి అసలు చాలా బాగున్నాయి, ఏదో మొక్కస్థుతి చెప్పట్లే కానీ అంటే అట్లా ఒక ఉపాధ్యాయులకు నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. కానీ దాన్ని పిల్లలకు సమాజానికి అందించాలనే ఆలోచన తక్కువ మందికి ఉంటుంది. నిస్వార్థంగా అందించే ఆలోచన. కాబట్టి మంచి టీం ఉన్నది నాకు తెలిసినంత మేరకు. దానికంటే ఎక్కువగా మంచి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉన్నారు మేడం. మేడము తన పాఠశాల, తన కాంప్లెక్స్ పాఠశాల ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మీరు ఏం చేస్తారో సార్ మాకు ఇది కావాలంటే ఆ మేడంకు సోషల్ టీచర్ లేనప్పుడు ఫస్ట్ వర్క్ అడ్జస్ట్మెంట్లా 2024 డిఎస్సి అపాయింట్ కాలేదు. ఇంకా వారం 10 రోజులు అయితే అప్పుడు కూడా క్లారిటీ లేదు. మేడం సోషల్ లేదు. మీరు ఏం చేస్తారో సార్ మాకు సోషల్ కావాలంటారు మేడం. అంటే అట్లా అది ఆలోచన ఉండాలి. నాది అనే ఫీలింగ్ కూడా ఉండాలి. మనం ఎక్కడ పనిచేస్తామో మేమైతే అదేవిధంగా ఆ ఫీలింగ్తో ఉంటాం. కాబట్టి మంచి టీము. రమేష్ సారు ఏమో ఆధారపడద్దు, అన్ని రకాలుగా పూర్తి అవసరమైతే రాత్రి పూట ఉండి పనిచేసే ఉపాధ్యాయ టీం ఉన్నది. దానికంటే ఎక్కువగా విలేజ్ నుండి కూడా పూర్తి సహకారం అందుతుంది. యుగంధర్ భాయ్ దాని ప్రకారంగా మీరు నేత అదే వాదిస్తున్నాను. పిల్లలు లేదన్న పిల్లలు లేని పెట్టేం చేయాలంటాడు. పిల్లలు వస్తారు మీరు పెట్టండి అని అంటున్నా. అంటే తను ఏదో బాగా ఉండి పెట్టడం కాదు, తనకు ఉన్న దాంట్లో విద్య ప్రధానమైంది. ఎవరికి పెట్టాలో ఎక్కడ పెట్టాలో ఈరోజు మనం తప్పు పట్టడం కాదు. కానీ నేను ఎక్కడైనా ప్రజల ముందే అంటారు, గుడి కడతా అంటే రాత్రి లక్షలు వస్తాయి కానీ బడికి సహాయం చేయదు, అది ఈజీగా చేయదు. కానీ బడికి చేస్తే 10 మంది బాగుపడతారు. కాన్సెప్ట్ ఉండాలి. తన కుటుంబం బాగుపడుతుంది, వ్యవస్థ బాగుపడుతుంది. ఇక్కడ ఒక వసతి కల్పిస్తాం, ఒక వాటర్ బస్సు కల్పిస్తాం, ఒక రూమ్ కడతాం, లేదా ఒక టీచర్ని పెడతాం. దానివల్ల 10 మంది ఉపయోగపడతారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి అవసరమైతే విలేజ్లో కోఆర్డినేషన్ చేసి రాజకీయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేను ఆత్మకూరులో పనిచేసినప్పుడు ఆత్మకూరు రాజకీయాలు అన్నకు పూర్తిగా తెలుసు. అన్ని పక్షాలు యాక్టివ్గా ఉంటాయి. కానీ అందరిని ఏకం చేసి పాఠశాలలో లక్షలు పెట్టించి పాఠశాలను అభివృద్ధి చేసినటువంటి అంటే మన దగ్గర కమిట్మెంట్ ఉండాలి, విద్య పట్ల పనిచేయాలని ఆలోచన ఉండాలి, వ్యవస్థ మీద అవగాహన ఉండాలి, మనది అనే ఫీలింగ్ ఉండాలి. అట్లా పనిచేసినప్పుడు లేటుగానైనా గుర్తిస్తారు. ఇంతకుముందు మేడం అన్నట్టు గతంలో ఒక 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఉపాధ్యాయులకు అటాచ్మెంట్ ఉంటుంది. దాన్ని పోగొట్టడానికి మనం అంతకంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు పిల్లలు కానీ విలేజ్ కానీ మీ గ్రూపులకు వచ్చింది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిఎంసీలో సెలెక్ట్ కావడం కూడా కొద్దిగా రిస్క్ అయినటువంటి పని. అదే మన ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. జూమ్ మీటింగ్లో అయినప్పుడు మార్చి అయిపోతుంది, ఫండ్స్ ఉన్నాయి, వెంబడే డ్రా చేయండి. నామ్స్ ప్రకారం ఖర్చు పెట్టి డ్రా చేయడం ఓవర్ చేస్తాం. కానీ మళ్ళీ అదే ఏడీ గారు ఎంతసేపు టైం మళ్ళీ వెంబడే అడిగాడు, నేను డ్రా చేస్తే సాధారణ కాదు కానీ మిగతా పిఎంసీ స్కూల్లో నేను డ్రా చేసినప్పుడు దేనికి పెట్టిన నామ్స్ ప్రకారం పెట్టవలసిన అవసరం. అది గవర్నమెంట్ ఎట్లా అంటే ఇచ్చే 10 రూపాయలు అయినా 12 క్వశ్చన్లు అడుగుతారు. కాబట్టి దానికి జవాబుదారితనంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా పనిచేయండి, సహకారంతో పనిచేయండి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా మీకు పూర్తి సహకారం ఉంటుంది. నా వంతుగా పెద్దగా మనము ఏదో చేస్తామని కాదు కానీ మన ఈ పాఠశాల మండలంలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా మన వ్యవస్థను కాపాడుకోవాలి. ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు ఇంకా కొద్ది కాలము బతకదని సమాజంలో విలువలు అనేటివి ఉంటాయి. ఈరోజు మొత్తం దీన్ని మూసేసే పరిస్థితి కనుక ఉంటే భవిష్యత్తులో పేద పిల్లలకు విద్య అందనటువంటి దూరం ఉంటుంది. స్టార్టింగ్ బాగానే ఉంటుంది. కార్పొరేట్ సెక్టర్స్ ఎట్లా ఉంటే మనం అలవాటు చేస్తాయి. సెల్ ఫోన్ వచ్చినప్పుడు కాల్ చేయాలంటే ఆలోచించేది. 1 మినిట్ 2 మినిట్ తక్కువ మాట్లాడలేకుండా మిస్ కాల్ ఇచ్చి ఉండే పరిస్థితి. ఇప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారు, అయిపోగానే రీఛార్జ్ చేస్తున్నారు. అట్లా వాళ్ళు దింపుతారు. రేపు మొత్తం గవర్నమెంట్ సెక్టర్ మూతపడిన తర్వాత ప్రైవేట్ సెక్టర్కి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు రాయితీలు ఇవన్నీ కల్పిస్తారు. ఇప్పుడు సెల్ ఫోన్లో జియో ఎట్లా రాయితీలు కల్పిస్తారు. అంతిమంగా ఇది మొత్తం కొలాప్స్ అయిన తర్వాత వాడు చెప్పినట్టే ఉంటుంది. పేద పిల్లలు, కడుగు బలహీన వర్గాల్సిన పిల్లలు విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన శక్తి మేరకు నేనుగా కోరినంటే మొత్తం మనం చేస్తామని కాదు కానీ
మనము మన నుండి లోపం లేకుండా, మన నుండి ఇబ్బంది లేకుండా మనం ఒక సిస్టమేటిక్గా కమిట్మెంట్తో పనిచేస్తే మన వల్ల ఉపాధ్యాయుల వల్ల పలానా దుర్గపల్లి స్కూల్లో ఉపాధ్యాయుల వల్ల పాఠశాల ఉండదని పేరు రాకుండా మనం కొంత సమయాన్ని హెచ్చించాలి. దీన్ని పార్ట్ టైంగా చూడే పరిస్థితి లేదు, ఈరోజు ఉన్నది. దాని మీద మన డిఓ గారు మేడం కూడా ఉంది. పార్ట్ టైంగా భావించి వ్యవస్థకు, విద్యా వ్యవస్థకి, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా కాకుండా మనల్ని మేమైతే అదే ఫీల్ అవుతాం, మన కుటుంబాన్ని, మన పిల్లలు ఈ స్థితిలో ఉండడానికి కారణము నా ఉద్యోగం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు. కాబట్టి వాళ్ళ పేద ప్రజలు కట్టేటువంటి పన్నులు నేను జీతాలుగా తీసుకుంటాను కాబట్టి వాళ్ళ జవాబుదారితనంగా ఉండాలని నిరంతరము ఆలోచించేటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు. అట్లా ఇక్కడ మొత్తం చూసిన ప్రతి ఒక్కరు చూసిన కొత్తగా వచ్చిన మేడం కూడా, తెలుగు మేడం కూడా మంచి కమిట్మెంట్ నేను చూస్తూ ఉన్నాను, కమిట్మెంట్ ఉన్నటువంటి టీచరే. కాబట్టి దయచేసి పిఎంశ్రీని సద్వినియోగం చేసుకోండి. పూర్తి స్థాయిలో రమేష్ సార్ ఒక్కడే బాధ్యుడు కాదు, పనులు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఉంటాయి, అందులో సహకరించండి, డెవలప్మెంట్ సహకరించండి. ఇక్కడ యుగంధర్ బాయ్ కూడా పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తారు. దయచేసి అన్న మీరు ఇమ్మీడియట్గా కొన్ని రూమ్స్ ఒకటి, ప్రహారీ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి మీరు తలుచుకుంటే అవుతుంది, నాకు తెలిసి మీ కెపాసిటీ ఉందో. కాబట్టి మీరు ఎమ్మడిపడి చేస్తే ఇంకా బాగుంటుంది. అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ స్టార్టింగ్ వరకు మీ స్ట్రెంత్ను ఉపయోగించి దయచేసి మా ఉపాధ్యాయులు అంతా మన వాళ్ళే, వాళ్ళు పనిచేయడానికి రెడీగా ఉన్నారు, మీరు పని చేయించుకోవాలి. ఈ పూర్తి సహాయ సహకారాలు అందించి పాఠశాలను ఒక మోడల్ స్కూల్గా ఈ ఏదైతే ఫీల్ అయ్యారో సార్ కూడా రోజు మేము కార్లో చర్చించుకుంటాం. బాలస్వామి సార్ కూడా స్టార్టింగ్లో ఉందనా పోదనా కూడా అనుకోండి, కొద్దిగా ఏదో దూరం ఏం పోవాలంటే ఉండండి సార్ మీకు బాగుండేది, బాగా ప్రెషర్ చేసి ఏమన్నా అనుకొని పేరుంటుంది సార్, మనం ఇట్లా దగ్గరనే పని చేయాలి, అవసరం ఉన్న కాడనే పని చేయాలి, చేయండి, మంచి అవకాశము. సరే వాళ్ళ కాకుండా ట్రాన్స్ఫర్లో పోతారో కానీ ఏదో ఒక తను కూడా ఒక పేద కుటుంబం పనిచేసినటువంటి దానికి వచ్చింది కాబట్టి అట్లా సార్ కూడా మంచి టీచర్స్ సార్, మా దగ్గర బాగా పనిచేస్తాం, అందరు కలిసి పని చేసుకుంటాం అనే ఆలోచనతో కూడా సార్ చెప్తా ఉంటాడు. కాబట్టి ఆ టీం ఉంది, దయచేసి అందరు కూడా బాగా కృషి చేయండి. చాలామంది పిల్లలు, నేను 92 చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి చాలామంది పిల్లలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చాలామంది పోతారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి, పేరెంట్స్ కన్విన్స్ చేయండి. ఒక 10 మందిని పట్టుకుంటే 10 మంది రాకపోవచ్చు, 2-3 వస్తారు. వాళ్ళని అట్లా కన్విన్స్ చేసి స్ట్రెంత్ను పెంచుకుంటే మేడం అన్నట్టు మనం ఉపాధ్యాయులు కావచ్చు, ఇంకేదో కావచ్చు, మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్ట్రెంత్ ఉన్న కాడ మన డిఓ గారి యొక్క ఆలోచన ఉంటుంది, బాగా స్ట్రెంత్ పెంచుకోవాలని, ఆ విధంగా అందరూ కూడా కృషి చేయాలని. అదేవిధంగా సార్ కూడా, కరుణాకరెడ్డి సార్ కూడా, నేను పాలడుకు కూడా పోయినా, 3 months బ్యాక్ పోయినాను. అంతకుముందు జబీనా మేడం ఉన్నప్పుడు పోయినా. మేడం పోయిన తర్వాత సార్ మేడం ప్లేస్ను కూడా సారు ఫుల్ఫిల్ చేశాడు, చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యన పోలేదు కానీ పిఎంసీ ఇన్స్టాల్ చేసినట్టు వాట్సాప్లో చూస్తూ ఉన్నా. మంచి పాలడు కూడా బాగా స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూలు, పొటెన్షియల్ ఉన్నటువంటి విలేజ్. సార్ కూడా అదే స్థాయిలో ఆ రోజు మాట్లాడిన చాలాసేపు, సార్ గుర్తుందో లేదో కానీ చాలాసేపు మాట్లాడిన సార్తో కూడా మంచి కృషి. నిరంతరము రమేష్ సార్ వాళ్ళు సార్ ఇట్లా పోయినాం సార్, పాలడుకు పోయినాం సార్, సలహా తీసుకున్నామంటే అవసరమే. ముందు చేసినటువంటి వాళ్ళు సలహాలు తీసుకోవడం, ఎవరైనా చేసినా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని కాబట్టి అక్కడ కూడా సార్ బాగా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి వల్గొండ మండలంలో ఉన్నటువంటి ఏకైక పిఎంశ్రీ పాఠశాలను మనం బాగా చేసుకుంటే ఇంకా మనం నెక్స్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వచ్చినటువంటి నిధులను చాలా జాగ్రత్తగా సార్కు సహకరించండి, రమేష్ సార్కు దాన్ని తోడ్పాటు అందించాలి. బిల్స్ ఇవన్నీ చేయడంలో కూడా స్ట్రెంత్ను పెంచుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఇప్పటి నుండే కలిస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. సార్ అన్నట్టు 100+ అవుతుంది ఖచ్చితంగా, ఆ నమ్మకం నాకు కూడా ఉంది. అట్లా మీరందరూ కృషి చేయాలని, పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించేటువంటి ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఒక స్కిల్ ఉన్నది, ఆ స్కిల్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలియజేస్తూ మరొకసారి మీ పిఎంసి వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మేము కూడా మీతో భాగస్వామ్యం అవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రమేష్ సారు మంచి స్కిల్ ఉన్నటువంటి టీచర్. నేను కూడా వల్గొండ పాఠశాలను యాన్యువల్ డే అప్పుడు కావచ్చు, లేదా మరొక
ఉపాధ్యాయుల ఫేర్వెల్, తర్వాత హిందీ దివస్ సందర్భంగా కూడా సార్ ప్రత్యేకంగా పిలిపించారు. అంటే మనం చేసేది కూడా బయట సమాజానికి తెలియపరచాలి. అందరికీ రాదు, నాకు చేయబడి చేయరు 12 కార్యక్రమాలు చేస్తారు. బహుశా యాదగిరి మన భువనగిరి జిల్లాలో ఒక హెడ్ మాస్టర్గా మ్యాక్సిమం నేను కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ అవి డాక్యుమెంటేషన్లో ఫెయిల్ అవుతుంది. జిల్లా సార్తో అదే అనుకుంటున్నాను. అది అక్కడ అది అవసరం. సార్ ద్వారానే సార్ కూడా ఎప్పుడు అంటాడు, మీ టైం ఏంటి సార్, ఇంకా మేము పాఠశాల చేయాలరా అంటే సార్ కూడా మంచి మన స్కిల్ పవర్. ఒక 4 రోజులు సార్ బెంగళూరు కూడా పోయించాడు. అంటే నేర్చుకోవాలి తపన, ఏదో చేయాలి, ప్రభుత్వ పాఠశాలకు మన వంతుగా సహకరించాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. తన స్కిల్ కూడా మనం వినియోగించుకుందాం మండల్లో ఎక్కడైనా. ఎందుకంటే జిల్లానే ఉపయోగించుకోవాలని మీరు పిలుస్తుంటారు, చెప్తుంటారు, నాకు కూడా పంపేయండి సార్. మన ఉపాధ్యాయుడు మన మండలం కూడా తన స్కిల్ను ఉపయోగించుకుందాం. అందరం సమిష్టిగా మండలంలో కొల్గొండ మండలం అంటే ఇప్పటికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్నది. దాన్ని నిలబెట్టుకుందాం. మంచి డైనమిక్ గజెట్ హెడ్ మాస్టర్లు మన మండలానికి వచ్చారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు మేడం కానీ మేము కానీ మాట్లాడుకుంటుంటాం. పాఠశాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి పరస్పరం సహకారంతో పనిచేద్దాం అందరం. ఇక్కడ స్ట్రెంత్ ఉంటేనే హై స్కూల్ ఉంటాయి. కాబట్టి మేము వేరు కాదు, అందరం కూడా ప్రైమరీ అయినా హై స్కూల్ అయినా ప్రీ ప్రైమరీ అయినా. ఇప్పుడు ప్రైమరీకి అటాచ్ చేయాలని యూనియన్ పరంగా మేము బాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది అవసరం మనకు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతూ ఏబీసీ చైర్మన్ కావచ్చు, మిగతా పెద్దలందరూ కూడా గ్రామస్తులు పూర్తిగా సహకరించాలని తెలియజేస్తూ మా జిల్లా సార్ కూడా రావడం జరిగింది. వారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ కూడా పూర్తి స్థాయిలో నేను పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా అంటే సారు పర్సంటేజ్ సార్ యొక్క సహకారము అట్లా ఉండాలి. పాఠశాలలో ఫీల్డ్ వర్క్ ఇది అని కాకుండా చేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడే ఏ ఒక్క హెడ్ మాస్టర్ ఆలోచన ఉండొచ్చు, కొన్ని డబ్బులు పెట్టచ్చు, కానీ పని చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి ఉపాధ్యాయులు తక్కువ ఉంటారు. అట్లా సార్ కూడా మా ఉల్గొండ పాఠశాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని తెలియజేస్తూ మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అది దేనికైనా మనకు ఎట్లుంటుందంటే ఎవరు ఇవ్వడానికి ముందుకు వస్తారంటే మన ఉపాధ్యాయుల మీద నమ్మకం ఫస్ట్ ఉన్నప్పుడు మాత్రమే డోనర్స్ ముందుకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మేము వచ్చి 8 నెలల కాలం నుంచి దాదాపుగా ఊర్లో పాజిటివ్ వే మాత్రం వెళ్ళిందని నేను భావిస్తా ఉన్నా. పాజిటివ్గానే ఉందని నేను అంతతో సంతృప్తులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి మరి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సింది అన్నగారికి రిక్వెస్ట్ చేసిన. మరి పిలవగానే మీరు ఎక్కడైనా యూట్యూబ్ మీ చేతిలో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ తల్లిదండ్రులు మీకు ఫోన్ ఇచ్చినప్పుడు దాన్ని యూట్యూబ్లో రమేష్ స్టడీస్ ఆన్సర్ కొట్టండి. యూట్యూబ్లో అద్భుతమైన వీడియోలు వస్తాయి. దానివల్ల ఎంతో చక్కగా పాట రూపంలో ఎంతో అద్భుతంగా మరి రమేష్ సార్ పాడగలుగుతాడు. నేను చాలా ప్రోగ్రాంలలో చాలా మరి అంటే ఇప్పుడు కమలాకర్ సార్ పాడినట్టే ప్రతి విషయాన్ని సబ్జెక్టును పాట రూపంలో అద్భుతంగా పాడగలుగుతాడు. నిజంగా మనకు ఇన్స్పైర్ అవార్డుకు సంబంధించిన కార్యక్రమంలో కూడా కూరలు, ఆకుకూరలు, పండ్లు వాటి యొక్క ఆరోగ్యంగా ఎలా ఉండడానికి దోహదపడతాయి అని చెప్పేసి వాటి అద్భుతంగా వినిపించగలిగారు. మరి మాకు రిక్వెస్ట్ చేస్తున్న సార్ను మరొకసారి పాడితే బాగుంటుందని నేను పిఎంసి కార్యక్రమంలో ఇచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలకి మరియు అందరికీ ఆల్రెడీ లంచ్ టైం అయింది, అందరికీ ఆకలి అవుతుంది. సరే అన్న రిక్వెస్ట్ చేసినందుకు మామూలుగా ఆరోగ్యంగా మనం ఉండాలంటే విటమిన్స్ సంబంధించి కూడా అన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు, ఏబిసిడికే విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు, దూరమౌను టెన్షన్లు. క్యారెట్, కాలేయం, కాడ్లివర్ నూనెలు, పాలు, వెన్న, బచ్చలి, తోటకూర, గుమ్మడి, బొప్పాయి, గుడ్డు, చేపలు మొదలగు వాటిలో ఏ విటమిన్ పుష్కలం. పుష్టిగా తింటే కంటి చూపు పదిలం, కంటి చూపు పదిలం. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు.
థ్యాంక్ యూ సార్, సమయం లేదు. అలాగే అన్ని విటమిన్స్ కూడా ఎలా వస్తాయి, తర్వాత నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్, నిలబడుతూ ఉంటే స్టాండింగ్, కలబడుతూ ఉంటే ఫైటింగ్, ఎగురుతూ ఉంటే జంపింగ్, నడుస్తూ ఉంటే క్రయింగ్. లైక్ దిస్ వీ కెన్ లెర్న్ వర్బ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇట్స్ లంచ్ టైమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అన్నగారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీసీ చైర్పర్సన్ గారికి, గ్రామ పెద్దలు యువనరెడ్డి గారికి, తోటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.